నీళ్లు వదలడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. కొంతమంది మూర్ఖులు హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం కూలిందని, కాళేశ్వరం పేలిందని, కాళేశ్వరంలో పారతలేదని మాట్లాడే మూర్ఖులకు ఇవాళ ఈ వీడియోలు చూసి, ఈ నీళ్లను చూసి ఇప్పటికైనా కళ్లు తెరవాలని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే హైదరాబాద్ లో కూర్చొని, గాంధీ భవన్ లో కూర్చొని మాట్లాడదు కాదు. ఓ పిచ్చి మూర్ఖుల్లారా, ఒక్కసారి పల్లెల్లోకి వచ్చి గలగలా పారుతున్న గోదావరి జలాలను, కాళేశ్వరం జలాలను చూసి ఇప్పటికైనా మేల్కొనండి, కళ్లు తెరవండి అని నేను కోరుతా ఉన్నా. బంగారం లాంటి పంటలు ఇవాళ ఒక సిద్దిపేట నియోజకవర్గంలో 50,000 ఎకరాలు కాళేశ్వరం కింద సాగైతా ఉంది. ఒక్క సిద్దిపేటే కాదు, అటు యాదాద్రి జిల్లా, ఇటు సిరిసిల్ల జిల్లా, అటు మెదక్ జిల్లా, అనేక జిల్లాలకు కాళేశ్వరం ఒక వరప్రదాయిని. కాళేశ్వరమే లేకపోతే మా ప్రాంతం ఎడారి. కాళేశ్వరమే లేకపోతే ఈ ప్రాంతంలో బోరు బావుల్లో చుక్క నీళ్లుండేవి కావు, కాలువల కింద పంట పండేది కాదు. కానీ ఈ రోజు ఎక్కడ చూసినా పచ్చటి పొలాలున్నాయి, బంగారం లాంటి పంటలు పండుతున్నాయంటే అది కాళేశ్వరం వల్ల, కేసీఆర్ గారి కృషి వల్ల అని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనుకుంటుంటారు. కానీ ఇవాళ ఎంత మంచిగా పారుతున్నాయి కాళేశ్వరం గోదావరి నీళ్లు. మరి కాళేశ్వరం కూలిందని మాట్లాడే మూర్ఖులకు నేనేమంటున్నా, ఇప్పటికైనా కళ్లు తెరవండి. ఈ నీళ్లు ఎక్కడి నుంచి పారుతున్నాయి? ఇది రంగనాయక సాగరో, మల్లన్న సాగరో, కొండపోచమ్మ సాగరో, అంతగిరో ఇవి కాళేశ్వరంలో భాగం కాదా? ఈ గలగల బారే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా? హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం లేదు, కాళేశ్వరం కూలిందని దొంగ మాటలు చెప్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయింది, నల్గొండ జిల్లాలో సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయింది, మహబూబ్ నగర్ జిల్లాలో వట్టెం పంప్ హౌస్ నీళ్లలో మునిగిపోయింది, నిన్నగాక మొన్న ఎస్ఎల్బీసీ టనల్ కూలింది. ఏడాది అర్థంలో 4 గులగొట్టిరు మీరు. ఇవాళ ఇంత పెద్ద కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ వంగింది కంటే. ఒక్క పిల్లర్ వంగితే ఇంత లొల్లి పెట్టి బదనాం చేసి రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం చేసిండ్రు. 15 నెలల ఇప్పటికీ ఆ పిల్లర్ మీరు సరిగా చేస్తలేరు. ఇప్పటికైనా చెయ్యండి. ఆ పిల్లర్ మంచిగా చేసి ఇంకా నీళ్లు లావట్టే, ఇంకా యాసంగికి ఇంకా నీళ్లు బాగా ఇవ్వచ్చు, ఇంకా మనం బ్రహ్మాండంగా పంటలు పండించవచ్చు. కేవలం రాజకీయాలతో కాదు, నిజంగా కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయం. నువ్వు ఇంత మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి, మల్లన్న సాగర్ కు నీళ్లు ఆడికెళ్ళిపోతున్నాయి, కాళేశ్వరం నీళ్లే కదా. ఆ మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్ నీళ్లు తీసుకుపోతా అంటున్నావు, మూసి సుందరీకరణ చేస్తా అంటున్నావు, గండిపేట నింపుతా, హిమాయత్ సాగర్ నింపుతా అంటున్నావు. ఆడికెళ్ళిపోతాయి గండిపేటకు? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? నువ్వు మల్లన్న సాగర్ నీళ్లు గండిపేటకో, హిమాయత్ సాగర్ కో, మూసీకి తీసుకుపోతా అంటే అవి గోదావరి నీళ్లు, కాళేశ్వరం నీళ్లు కావా? ఎంతకాలం బుకాయిస్తావు? ఎంతకాలం అబద్దాలు చెప్తావు? డోకేబాజీ మాటలు మాను. ఇప్పటికైనా నిజాయితీగా ఆ ఒక్క పిల్లర్ను తొందరగా రిపేర్ చేస్తే ఇంకా నీళ్లు ఫుల్లుగా వస్తాయి. గా పని చేయించు తప్ప పిచ్చి పనులు మానుకో. ఇవాళ నీ 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి కదా, దానికి ఏం సమాధానం చెప్తావు? ఇప్పటికైనా మాట్లాడు. అంటే కాళేశ్వరంలో చిన్న పిల్లర్ వంగుతేనేమో మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పు చేసిందంటావు. మరి నీ 4 కుప్పగూలే కదా. ఎస్ఎల్బీసీ కుప్పగూలింది, పెద్దవాగు కొట్టుకపోయింది, మొన్న సుంకిశాల కూలిపోయింది. ఇదైతేనో ప్రకృతి వైపరీత్యం అట, ఇది దేవుని మహత్యం అట. కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూలితేనేమో దేవుని మహత్యం, ప్రకృతి వైపరీత్యం. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక పిల్లర్ వంగితే మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసిండ్రు అని చెప్పి లొల్లి చేస్తారు. మరి ఇదేంది? మరి మీకో నీతి, బీఆర్ఎస్ కో నీతా? గన్ని ప్రాజెక్టులు కడితే ఒక్క జాగాలో ఒక్క పిల్లర్ అంగితే దానికి ఇంత లొలి పెట్టారు మీరు. మీ అయితే మొత్తం కూల్తూనే ఉన్నాయి కదా. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పటికైనా కాళేశ్వరం ఎవడన్నా దండగా అంటే మా ఊర్లోకి రండి, మా వాళ్ళు చెప్తారు. దండగనో పండగనో ఒకసారి మా రంగాయపల్లికో, మా విఠలాపూర్కో, మా చిన్నకోడూరుకో, మా నంగునూరుకో, మా నారాయణరావుపేటకో ఎక్కడైనా తిరిగితే మా ఊర్లో పని చెప్తారు. కాళేశ్వరం దండగనా పండుగనా? నేను ఎక్కడో సాటుకు మాట్లాడతలేను వీడియో. మా ఊర్లో మా విఠలాపూర్లో మా రైతుల మధ్య, రైతుల పచ్చటి పొలాల మధ్య ప్రవహించే కాలువ మీద నిలబడి మాట్లాడుతున్నా. ఇవాళ ఇది కాళేశ్వరం వల్లనే మా ప్రాంతంలో ఇవాళ ఏమైనా పచ్చటి పొలం యాసంగికి చూస్తున్నామంటే అది కేసీఆర్ వల్ల. 24 గంటల కరెంట్ వచ్చిందన్నా, సబ్ స్టేషన్లు వచ్చినాయన్నా, ఇవాళ కాళేశ్వరం నీళ్లు పారుతున్నాయంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల. అంతకుముందు ఏముండే ఎడారి తప్ప ఏం లేదు, రైతుల ఆత్మహత్యలు తప్ప ఏం లేదు. ఇవాళ ఎటు చూసినా ఇంత యాసంగి కూడా 2 పంటలు తీస్తున్న మా ఊళ్ళో అంటే కాళేశ్వరం నీళ్ల వల్ల. ఇప్పటికైనా పిచ్చి మాటలు బంద్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టును ఇంకా బాగా విస్తరించి, ఇంకా కాలువలు దవ్వి చిట్ట చివరి భూములకు కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం.